రంగాలకు సంబంధించినటువంటి మినిస్టర్ల దగ్గర కూడా వెళ్ళాం. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, మా ఆటో డ్రైవర్ల కష్టాల సుఖాలను చెప్పుకుందామంటే పోతే కూడా మాకు ఏ రోజు అనేది టైం అయితే ఇవ్వలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ ఎప్పుడైతే పెట్టారో దానివల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు అనేది జరుగుతుంది, అది వాస్తవం. కానీ ఈ సిటీలో కూడా ఓలా ఊబర్ల వల్ల చాలామంది ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. ఒక్కరు పోవాలనుకుంటే ఆటో బుక్ చేసుకొని పోయేవాళ్ళు ఇవాళ టూ వీలర్ బైక్లపైకి వెళ్ళడంతో ఆటో డ్రైవర్ల పైన చాలా భారం పడుతుంది. అదే దృష్టిగా మా సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకునేందుకు మా కార్మిక సంఘం తరఫున వినతులు కూడా పంపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్వయంగా సీఎం గారే కార్మిక రంగాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆటో డ్రైవర్లు జరుగుతున్నటువంటి కష్ట సుఖాలు ఏందనేది తెలుసుకొని దానికి ఒక ప్రణాళిక చేస్తారనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. ఈ డిస్ట్రిక్ట్ బస్సులలో వెళ్తున్నటువంటి ఈ ఫ్రీ మహిళల